సంఘం ఆరాధనకు యోగ్యమైన యేసుక్రీస్తు ప్రభుని కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించడం. 66వ కీర్తనలో దావీదు ఏమని ఆరాధించాడు, ఎందుకు ఆరాధించాడు, కొన్ని మాటలు చాలా క్లుప్తంగా నేను చూపిస్తాను. ఇది 66వ కీర్తన, ఇది ఆరాధన కీర్తన. ఎందుకంటే సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తుతించుడి, ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడని ఈ కీర్తన అంతా కూడా దావీదు ప్రభుని ఆరాధించిన విధానం కనబడుతుంది. అయితే అన్ని వచనాలు ధ్యానం చేసుకోలేము, కానీ ఒక 4 మాటలు చాలా క్లుప్తంగా మనం కూడా ప్రభుని ఆరాధించడానికి మరి సరిపోయిన విధానంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట 9వ వచనం చూద్దామా? 9వ వచనం, జీవ ప్రాప్తులుగా మమ్మలను కలుగు చేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. అక్కడ రాసిన మొదటి మాట ఏంటంటే, జీవ ప్రాప్తులుగా మమ్మలను కలుగు చేయువాడు. అంటే మొదటి సత్యం, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంటే మనలను కలుగ చేసిన వాడు ఆయనే. అందుకే దావీదు 139వ కీర్తన అంటాడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటాడు. ఎందుకంటే ఒక నిమిషం ఆలోచిద్దాం. మనం నిర్మించబడిన రీతిని మనం ఆలోచిస్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లారా, మరి ఈ భూమి మీద సృష్టి యావత్తు సృష్టించడంలో చాలా తేడా ఉంది, కానీ మనల్ని కలుగు చేయడంలో చాలా తేడా ఉంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు ఏమన్నాడంటే కలుగును గాక అన్నాడు, అవి కలిగినాయి. కానీ నిన్ను నన్ను సృష్టించే విషయంలో కలుగును గాక అన్న మాటైనా పలకలేదు. ఎందుకో తెలుసండి, మరి మనందరూ తెలుసు, భూమి నుండి ఆవిరి పుట్టించి భూమిని తడిపి తన సొంత చేతులతో ఆ మట్టిని పిసికి ఓ చక్కని బొమ్మగా చేశాడు. తన స్వరూపమందు తన పోలిక యందు నరుని నిర్మితులని ఓ చక్కని పోలికతో బొమ్మలు చేశాడు. ఇక్కడ మనం ఆలోచిస్తాం, ఆ బొమ్మకు నీవు మనిషి అగునుగా కంటే మరి ఆ బొమ్మ మనిషి అవగా అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సృష్టిలో చెట్లులారా కలుగులు కాకంటే కలిగినాయి, ఎందుకో చరాసులారా మీరు కలుగులు కాకంటే కలిగినాయి, జంతువులారా మీరు కలుగులు కాకంటే కలిగినాయి, సూర్య చంద్ర నక్షత్రాదులారా అంటే అన్ని కలుగులు కాకంటే అన్నీ కలిగినాయి. జీవం లేనివి కలిగినాయి, జీవం లేనివి కలిగినాయి. మరి ఇంత శక్తివంతులైన ప్రభు ఆ బొమ్మ వైపు చూచి నువ్వు మనిషి అవును కాకంటే అవనవి అవుతుంది. కానీ దేవుడు అలా చేయలేదు. ఆ బొమ్మలో ఏం చేసేదంగా బైబిల్లో రాసిన మాట, తన జీవ వాయువును ఊరగా నరుడు జీవాత్మయ్యాడు. మీకు అర్థమైందా? ఆయన మనల్ని కలుగు చేసిన విధానం, నేల నుండి ఆవిరి పుట్టించాడు, తన స్వహస్తాలతో మట్టిని పిసికాడు, చక్కని బొమ్మను చేశాడు, ఆ తర్వాత తన జీవ వాయువును ఊదాడు. అంటే నిన్ను నన్ను ప్రభువు కలుగు చేతిలో ఒక ప్రత్యేకమైన విధానంలో మనల్ని ఆయన కలుగు చేశాడు. అందుకనే సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, చూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదన్నాడు కదా. ఈ బొమ్మలో దేవుడు ఎలా ఆ పేగులు పెట్టాడు, ఏమంటే ఆ నరాలు పెట్టాడు, ఆ ఎముకలు పెట్టాడు, ఏమంటే అవయవాలని ఎలా సెట్ చేశాడు, ఏమంటే ఎవరికీ తెలియదు. అందుకని అంటాడు, చూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదు. అంటే ఈ ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఒక పిండం ఉత్పత్తి అవుతుంది. ఆ పిండం యొక్క పరలోకం ఏంటో మీరు చూస్తే మట్టే కనబడుతుంది. మీరు తీసుకుని వెళ్ళి అదేమంటారు, స్టెథోస్కోప్, అదేమంటారు బైనోస్కోప్, మైక్రోస్కోప్లో పెట్టి ఆ పిండాన్ని మీరు చూస్తే ఆ పిండ పరలోకం ఏం కనబడుతుందో తెలుసు? ఓన్లీ మట్టి మాత్రమే కనబడుతుంది.
ఆ మట్టికి ఏమంటే ఆకారము ఆకృతి ఎలా వచ్చిందయ్యా అని డాక్టర్ని అడిగితే చెప్పగలరా? ఏమండి, ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ పిండానికి కళ్ళు ఎలా వచ్చినాయండి, ముక్కు ఎలా వచ్చిందండి, నోరు ఎలా వచ్చిందండి, లోపల అవయవాలు ఎలా కలిగినాయండి అంటే నో ఆన్సర్ ఫ్రమ్ ఎనీ డాక్టర్. ఈవెన్ ఒక పెద్ద రీసెర్చ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా చెప్పలేదు. అవి దేవుడు కలుగ చేసినవి. సో అందుకని ఇక్కడ అంటాడు, జీవప్రాప్తుడిగా నన్ను కలుగ చేసిన వాడు నీవే అని దేవుడు తన్ను కలుగ చేసిన విధానాన్ని చూచి కీర్తనాకారుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. కీర్తనాకారుడే కాదు, ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనల్ని కలుగ చేసిన విధానం. నేను ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పేదా, భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అన్ని కోట్ల మంది ప్రజలు వేరుగానే ఉంటారు కానీ ఒకటిగా ఉంటారా? ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి ఖుషి నాకు పుట్టినా నా అలా కనిపినా ఎక్కడో చోట డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రభువు కలుగు చేసే విషయంలో ఎంత ఉన్నతమైన వాడు ఆలోచించండి. ఇన్ని కోట్ల మందిని ఎన్ని రకాల షేపులు చేసేవాడు కదండి. అందుకని ఈరోజు దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు అంటాడు. నెంబర్ 1. రెండవ మాట చూపిస్తాను పిల్లలు. రెండవ మాట 10వ వచనం అంటాడు చూడండి. 10వ వచనంలో, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. అంటే సృష్టించబడిన కలుగు చేసిన ఈ మనిషిని కొంతకాలం తర్వాత మనిషిని పరిశీలిస్తే మనిషి ఎలా ఉన్నాడు? జన్మ పాపంతో ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు? కర్మ పాపంతో ఉన్నాడు. దేవుడు పుట్టించిన విధానంలో లేడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదివితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును అన్న మాట చూస్తున్నాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. కానీ ఆఫ్టర్ సమ్ టైం, కొంతకాలం తర్వాత దేవుడు మనిషి వైపు చూస్తే మనిషి పాడైపోయాడు. అందుకని ఇక్కడ అంటాడు, నువ్వు నన్ను పరిశీలించినప్పుడు నాలో మలినం కనబడితే వెండిని నిర్మలం చేసినట్టు నన్ను కూడా నిర్మలంగా చేసేవయ్యా. అంటే మీకు అర్థమైందండి, నేను జన్మతః కర్మతః పాపిగా ఉన్నప్పుడు, ఎందుకంటే దావీదు 51వ కీర్తనలో అంటాడు కదా, నా తల్లి నన్ను ఏమని ఎలా కనదన్నాడు? పాపంతో కనదంటాడు కదా, 51వ అధ్యాయం 5వ వచనంలో. సో నన్ను పరిశీలించినప్పుడు ఈ పాపం కనబడితే నన్ను ఏం చేసావంటే వెండిని నిర్మలం చేసినట్టు కదండి. బంగారాన్ని కానీ వెండిని కానీ ఒక వస్తువుగా తయారు చేయాలంటే దాన్ని ఏం చేస్తారు? బాగా కాల్చి శుభ్రం చేస్తారు. అంటే భూమిలో నుండి వచ్చిన వెండి, భూమిలో నుండి వచ్చిన ఈ బంగారం ఏమైందంటే కొంత మట్టితో, మలినంతో, రకరకాల లోహాలతో కలిసి ఉంటుంది. అందుకని దాన్ని కాల్చి 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 ఏమండి స్పష్టమైంది తీస్తారు. అప్పుడు దాన్ని వస్తువుగా తయారు చేస్తారు. అలాగే ఇదిగో నన్ను పరిశీలించినప్పుడు నువ్వు నన్ను యథార్థవంతునిగా సృష్టించవు, కానీ జన్మ కర్మ పాపాలు చోటు చేసుకున్నాయ్యా. అయితే నువ్వు ఏం చేసావు తెలుసా? వెండిని ఎలా, బంగారాన్ని ఎలా నిర్మలం చేస్తున్నారు, నన్ను కూడా పరిశుద్ధపరచవయ్యా, నన్ను కూడా పవిత్రపరచవయ్యా, నన్ను కూడా కడిగేవయ్యా, నన్ను కూడా పరిశుద్ధపరచవయ్యా, నన్ను కూడా నిర్మలుడిగా చేసేవయ్యా అని రెండవ వాటిని ఆరాధిస్తున్నాడు. పిల్లల నీవు నేను కూడా మరి దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనం కూడా జన్మతః కర్మతః పాపస్థితిలో ఉన్నవారిని. అయితే యేసుక్రీస్తు ప్రభు, నిజంగా ఈరోజు ఈ మాట మనం కొంచెం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో సమీపింపురాని తేజస్సుల అమరత్వంలో వర్షిస్తున్న ప్రభు, శరూబుల మధ్య కెరూబుల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక ఆరాధించబడుతున్న ప్రభు ఏమండి నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకున్నాడు కదా, ఎంత వ్యక్తులయ్యాడు కదా. కంప్లీట్గా అన్నింటిని విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే, యేసయ్య చెప్పే మాట ఒకటే, నిన్ను నిర్మలుడిగా చేయడానికి నేను వచ్చాను. యేసయ్య చేసింది కదా. ఆఖరికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించి ఏమంటే ఆ తర్వాత చివరికి ఏమయ్యాడు? నిన్ను నన్ను నిర్మలుడిగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, పవిత్రులుగా చేయటానికి ఏమంటే ఆయన రక్తం అవసరమైనప్పుడు
ఆయన రక్తాన్ని మన కొరకు చిందించడానికి తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. తన రక్తాన్ని చిందించి మనల్ని నిర్మలులుగా చేయడానికి. హల్లెలూయా. అందుకని ఉదయకాల సమయంలో రెండవది ప్రభువుని మనం ఆరాధించాలి. మూడవ మాట చూపిస్తాను. మూడవ మాట 12వ వచనంలో ఉంటుంది చూడండి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. మూడవది, ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాము, ఎన్నో కష్టాల గుండా ప్రయాణం చేశాము, ఎన్నో ఆకలిల గుండా ప్రయాణం చేశాము. యాక్చువల్గా ఇక్కడున్న చరిత్ర చెప్పేవా, మరి ఆ రోజు మరి 6 మూరల జ్ఞాని గొలియాతుతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవ్వరు ముందుకు రాలేకపోయారు. అప్పుడు గొలియాతుతో యుద్ధం చేయడానికి వచ్చి ఒడిశల్లో రాయి పెట్టి నొసట కొట్టి గొలియాతును కుప్పకూల్చిన వాడెవరు? దావీదు. అందుకని ఇశ్రాయేలు ఏమని చేశారంటే సౌలుకు 1000, దావీదుకి 10,000 జైలు కొడుతూ వచ్చారు. దాన్ని ఓర్చుకోలేకపోయిన సౌలు ఏం చేశారంటే, రాజు నేనైతే నాకు జైలు కొట్టకుండా దావీదుకు జైలు కొడతారని అసూయతో దావీదును చంపనుద్దేశించాడు. ఆ టైంలో అరణ్యాల్లోనికి తరిమేశాడు. పారిపోయాడు. ఎవరు? దావీదు. ఏమండి, అదొక సిచ్యువేషన్. అయితే 2 సార్లు చేశాడు అలా సౌలు. ఇంకొక సిచ్యువేషన్ అంటే సొంత కుమారుడు అబ్షాలోము కూడా చంపాలని ఏమండి ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో ఏమండి అరణ్యాల్లోకి పారిపోయినప్పుడు, గుహల్లోకి పారిపోయినప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడంటే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. అందుకు నీకు స్తోత్రాలయ్యాడు. అందుకని అంటాడు, నరులు నా నెత్తి మీద ఎక్కినను. అదే అంటాడు, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితివి, అయినను నువ్వేం చేశావు? సమృద్ధి గల చోటికి తీసుకెళ్ళావయ్యా. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే అనేక మార్లు మనం కూడా శ్రమల్లో, ఆకుల్లో, దప్పికలో ఉన్నప్పుడు దేవుడు మనకు సమృద్ధినిస్తూ వచ్చాడు. పిల్లలు సమృద్ధినిస్తూ వచ్చాడు. మన ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చాడు. కొన్ని మార్లు ఆ అవసరతలు ఎలా తీర్చబడినా కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఎలా తీరిందిరా ఈ అప్పు, లేకపోతే ఎలా తీరిందిరా ఈ ఆకలి, ఎలా ఈ అవసరతలు తీర్చబడ్డాయంటే మనకు అర్థం కాదు. దేవుడి తన సర్వ సమృద్ధిని మనకి ఇస్తాడు. చివరిగా 4వ మాట చూపిస్తాను. ఎందుకు ప్రభుని ఆరాధిస్తున్నాడు 4వ మాటను చూపిస్తాను. 19-20 వచనాలు చూద్దాం. 19-20. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. 4వది ఎందుకు ఆరాధిస్తున్నాడంటే ఆయన నా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఒకటేమో ఆయన మనల్ని కలుగ చేసిన విధానాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. 2, ఆయన మనలను పవిత్రపరిచిన విధానాన్ని బట్టి ఆరాధించాలి. 3, ఆయన మనకిస్తున్న సమృద్ధిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. 4వది ఇక్కడ అంటాడు, నా ప్రార్థన ఆలకించాలి. దేవుడు దావీదు ప్రార్థనే కాదు, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు, సంఘంగా ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి అనేక కార్యాలు మన పక్షాన చేశారు. అందుకు దావీదు అంటాడు, నీ ప్రభావ కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు, నీ భీకర కార్యాలు, నీ పరాక్రమ కార్యాలను జ్ఞాపకం చేసుకుని నిన్ను సన్నుతిస్తున్నానయ్యా, నిన్ను కీర్తిస్తున్నానయ్యా, నిన్ను స్తోత్రిస్తున్నానయ్యా అని ఆ కీర్తనలో ప్రభుని ఆరాధిస్తారు. మరి దేవుని బిడ్డలారా మనం కూడా ఈ కాలశంలో దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం, దేవుడు మనల్ని పవిత్రపరిచిన విధానాన్ని, దేవుడు మనకి ఇస్తున్న సమృద్ధి విధానాన్ని, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మోకరించి 10 నిమిషాలు ప్రభుని ఆరాధించడమా, మోకరించుదాం ప్రియులారా. మోకరించి మనకు మేలు చేసిన ప్రభుని, ఏమండి మనకు ఉపకారం చేసిన ప్రభుని,
మన పక్షాన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్న ప్రభుని కొద్ది నిమిషాలు మోకరించి ఆరాధించుదామా. యోగ్యుడవు యోగ్యుడవు